ఇంట్లో వాళ్ళు 1-2 కప్పులు ఎక్కువ తినాలన్నా, బెల్లం వేసిన తర్వాత పాలు విరిగిపోకుండా ఉండాలన్నా వీటితో పాటు క్విక్ గా చేసుకునే పరవన్నాన్ని చూపిస్తున్నాను. కుక్కర్ లోకి 1 కప్పు బియ్యం, 1/2 కప్పు పెసరపప్పును వేసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోండి. ఇప్పుడు దీంట్లోకి 2 కప్పుల నీళ్లు, 2 కప్పుల పాలను వేసుకుని 4-5 విజిల్స్ రానివ్వండి. పక్క స్టవ్ మీద ఒక బౌల్లోకి 3 కప్పుల పాలను వేసుకుని వీటిని కూడా శుభ్రంగా కాచుకుని పక్కకు పెట్టుకోండి. అలానే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని 3 టేబుల్ స్పూన్ల నెయ్యిలో వేయించుకుని పక్కకు పెట్టుకోండి. ప్రెషర్ మొత్తం పోయి కుక్కర్ ఓపెన్ చేసుకుని చూసుకుంటే రైస్, పెసరపప్పు 2 పర్ఫెక్ట్ గా కుక్ అయి ఉంటాయి. పక్క స్టవ్ మీద బాగా కాగిన పాలని దీంట్లోకి వేసుకుని దగ్గర పడేంత వరకు కూడా కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోండి. కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన తర్వాత నెయ్యితో పాటు డ్రై ఫ్రూట్స్, 1/2 టీ స్పూన్ అంత యాలకుల పొడి వేసుకుని అంతా ఒక్కసారి కలుపుకుని వెంటనే స్టవ్ ని కట్టేసుకుని పక్కకు తీసేసుకుని 1-1/2 కప్పు దాకా కూడా బెల్లం తురుని వేసుకుని అంతా కూడా కలిపేసుకోకుండా బెల్లం అంతా కూడా కప్పడేలాగా చూపిస్తున్న విధంగా ఇలా వేసుకుని ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోండి. 10 నిమిషాలు అయిన తర్వాత అంతా కలిసేలా కలుపుకుంటే పరమాన్నం రెడీ అయిపోతుంది. మరి మీరు పరమాన్నం అంటారా, క్షీరాన్నం అంటారా, బెల్లం అన్నం అంటారా, ఏమంటారో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి.